టాలీవుడ్ హీరోయిన్ నివేతా పేత్రాజ్ పోలీసులతో గొడవకు దిగారు. ఆమె వాహనాన్ని డ్రైవ్ చేసుకుంటూ వస్తున్న నివేతాను పోలీసులు ఆపి చెకింగ్లో భాగంగా ఆమె కార్ డిక్కీని ఓపెన్ చేయమని కోరగా అందుకు ఆమె నిరాకరించింది. ఇదంతా రికార్డ్ చేస్తున్న ఓ పోలీస్ ఆఫీసర్ను నివేతా లాగేసింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. నెటిజన్స్ ఈ వీడియో చూసి అసలు ఆ కార్ డిక్కీలో ఏముంది మేడం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఏం జరిగింది అంటారా? నివేత తన కార్ని డ్రైవ్ చేసుకుంటూ రోడ్డు మీదకి వచ్చింది. అది చూసిన పోలీసులు చెకింగ్లో భాగంగా నివేత కార్ని ఆపారు. ఆమె డిక్కీని ఓపెన్ చేయమంటూ కోరారు. దానికి నివేత కోపంగా నేను ఓపెన్ చేయను అంటూ సీరియస్గా మాట్లాడింది. అంతేకాదు, నా కార్ డిక్కీలో ఏమీ లేవు, నేను రోడ్డు చివరి వరకు మాత్రమే వెళ్తున్నాను, నా పేపర్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి, కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి, ప్లీజ్ అర్థం చేసుకోండి, ఇది మా పరువుకి సంబంధించిన విషయం, మీకు ఎంత చెప్పినా అర్థం కావట్లేదా అంటూ నివేత సీరియస్గా మాట్లాడింది. ఈ ఘటన మొత్తాన్ని కూడా మరో పోలీస్ ఆఫీసర్ ఫోన్లో రికార్డ్ చేస్తున్నారు. ఇది చూసిన నివేత ఆ ఫోన్ని లాగేసుకుని గొడవకు దిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నటసింహ నందమూరి బాలయ్య వారసుడైన మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై ఎప్పటికప్పుడు చర్చలు నడుస్తూనే ఉన్నాయి. మరోవైపు టాలీవుడ్లో స్టార్ హీరోల వారసులంతా కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తమదైన నటనతో ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పిస్తున్నారు. దీంతో బాలయ్య వారసుడు ఎంట్రీ ఎప్పుడా అంటూ బాలయ్య ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దీనికి ఎప్పటికప్పుడు బాలయ్య సమాచారం ఇస్తూ త్వరలోనే ఎంట్రీ ఇవ్వబోతున్నారు అంటూ చెప్పుకొచ్చారు. కానీ అది ఎప్పుడు ఇస్తారో ఓ క్లారిటీ అనేది ఇవ్వలేదు. అయితే బాలయ్య మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై చాలా కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. అయితే బాలయ్య మోక్షజ్ఞ మొదటి సినిమా ఎంట్రీని ఓ స్టార్ డైరెక్టర్ చేతిలో పెట్టినట్టు తెలుస్తుంది. అయితే బాలయ్యకి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన బోయపాటికి ఈ బాధ్యతలు ఇచ్చినట్లు ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. అయితే బాలయ్య దీనికి సంబంధించి ఏమాత్రం స్పందించడం లేదు. దీంతో మోక్షజ్ఞ ఏ డైరెక్టర్తో ఎంట్రీ ఇస్తారా అంటూ సినిమా ప్రసంగాల్లో చర్చలు కూడా నడుస్తున్నాయి. అయితే ఇటీవలే జరిగిన మాస్కా దాస్ విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్కి హాజరయ్యారు బాలయ్య. ఇందులో భాగంగా మాట్లాడుతూ మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై ఓ క్లారిటీ ఇచ్చారు. అదేమిటి అంటారా? బాలయ్య మాట్లాడుతూ ఈ ఏడాదిలోనే మోక్షజ్ఞ సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ ఓ క్లారిటీ ఇచ్చారు. అయితే ఇందులో భాగంగా కథకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయంటూ త్వరలోనే మోక్షజ్ఞ సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు అంటూ ఓ క్లారిటీ అనేది ఇచ్చేశారు. అంతేకాదండోయ్, ప్రస్తుతం మోక్షజ్ఞ వైజాగ్ సత్యానంద్ వద్ద శిక్షణ తీసుకుంటున్నట్లు కూడా చెప్పారు. అయితే దీన్ని బట్టి చూసుకుంటే మోక్షజ్ఞ త్వరలోనే సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ కూడా ఓ క్లారిటీ తెలుస్తుంది.